10th ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా టాప్లో నిలిచింది. 99.29% ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని జిల్లా డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ఎస్ఎస్సి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా టాప్ ర్యాంక్లో నిలిచింది. 99.29% ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ విద్యార్థులు తమ సత్తా చాటారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు, ఎట్లా సక్సెస్ సాధించారని మనతో మాట్లాడడానికి మహబూబాబాద్ డిఓ రవీందర్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్, మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఎట్లా సాధ్యపడింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మహబూబాబాద్ జిల్లా అన్నది చాలా పొటెన్షియల్ డిస్ట్రిక్ట్. ఎంతోమంది మంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్న జిల్లా. నేను దసరా హాలిడేస్ తర్వాత ఒక 120 డేస్ 4 నెలల ఎస్ఎస్సి విద్యార్థులకి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అన్నది గౌరవ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా రివ్యూ మీటింగ్స్ పెట్టడం వల్ల మేము 99.29 ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలిగాము. మొత్తంగాను 8184 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 8126 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒక 58 మంది విద్యార్థులు కొంత అనారోగ్య కారణాల వల్ల, వివిధ కారణాల వల్ల 58 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరిని కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీలో వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది కాకుండా, వాళ్ళకు మానసిక క్షోభ లేకుండా ఈ 58 మంది విద్యార్థులను కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యేలాగా చూస్తాము. దీనికి గాను అక్టోబర్ మొదటి వారంలోనే దాతల సహకారంతో గౌరవ ప్రధానోపాధ్యాయులంతా కూడా ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా చెప్పించడం జరిగింది. దానికి తోను 33 జిల్లాల్లో ఏ జిల్లాలో లేని విధంగా మహబూబాబాద్ జిల్లాలో ఒక 80 ప్రత్యేక పరీక్షలు ఉపాధ్యాయుల సహకారంతో ప్రింటెడ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఏ జిల్లాలో లేని విధంగా ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఒక జిల్లా ఆఫీసర్ని, ఒక మండల ఆఫీసర్ని ప్రత్యేకాధికారిగా నియమించి స్టడీ అవర్స్, నైట్ స్టడీ అవర్సు, మార్నింగ్ స్టడీ అవర్సు పర్యవేక్షించి తద్వారా రుచి శుచికరమైన భోజనాన్ని కూడా పిల్లలకు అందిస్తున్నారా లేదా అన్నది ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారు చొరవ చూపారు. తద్వారా పిల్లల్లో ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణం, పిల్లల్లో పరీక్షలంటే భయం లేకుండా వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది. రేపు ఎగ్జామ్ అనంగా కూడా ప్రతి పాఠశాలలో, జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ, డే పాఠశాలలో కానీ రేపు ఎగ్జామ్ ఉన్నదనంగా కూడా పాఠశాలకు విద్యార్థులు వచ్చారంటే వాళ్ళు ఉపాధ్యాయులు ఎంత నిబద్ధతతో విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణాయుతమైన డిసిప్లిన్ నేర్పి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి దోహదపడ్డాయి. సార్, మీరు మన రాష్ట్ర ప్రభుత్వం స్నాక్స్ విధానాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్నాక్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఏమైనా మార్పులు కానీ, దీని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు 10వ తరగతి విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుందో, ప్రత్యేకంగా జిల్లా పరిషత్ గవర్నమెంట్ డే స్కూల్లో చదివే విద్యార్థులకి పోషకాహారం లోపల లేకుండా మిడ్ డే మీల్తో మధ్యాహ్న భోజనంతో సహా ఈవినింగ్ స్నాక్స్ సప్లిమెంట్ ఇవ్వడం అన్నది విద్యార్థుల్లో ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆకలితో అలమటించకుండా అదనంగా సాయంత్రం ప్రత్యేక తరగతులు ఒక ఏకాగ్రతతో తరగతి గదులు విని తద్వారా వాళ్ళలో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడానికి ఈ యొక్క స్నాక్స్ కార్యక్రమం అన్నది చాలా దోహదపడ్డది. ఏదైతే గత 10వ తరగతి పరీక్షా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్నాక్స్ విధానం విద్యార్థులకు ఎంతో పోషకాహారాన్ని అందించింది. దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికాబద్ధంగా నిత్యం పరీక్షలు ఏర్పాటు చేసాం. టెక్స్ట్ బుక్ను చదివించడం మూలంగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచిందని కూడా రవీందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.